ఫ్రెండ్స్, వాట్సాప్ మెటా ఏఐతో మీ ఫొటోస్ ద్వారా అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. అలాగే మీ ఫొటోస్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి లాట్ ఆఫ్ ఫాలోవర్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మెటా ఆప్షన్, మెటా రింగ్ షో అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా మనకు మెటా ఏఐ ఓపెన్ అవుతుంది. కెమెరా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఏ ఫోటో అయితే మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ నా ఒరిజినల్ ఫోటో నేను అప్లోడ్ చేశాను. అలాగే ఇక్కడ ఇలా నేను ప్రాంప్ట్ రాస్తున్నాను. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న షర్ట్ని నేను చేంజ్ చేయబోతున్నాను. సో చూడండి, పూర్తిగా మొత్తంగా అవుట్ఫిట్ని నేను చేంజ్ చేస్తున్నాను. ఇలా అయితే ఇక్కడ ప్రాంప్ట్ రాస్తున్నాను. చేంజ్ ద షర్ట్ ఇంటూ బ్లాక్ కలర్ హూడీ అండ్ చేంజ్ ప్యాంట్ ఇంటూ జీన్స్ ప్యాంట్ అని రాశాను. మీరు ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ అయినా ఇక్కడ రాసుకోవచ్చు ఫ్రెండ్స్. రాసుకొని అమేజింగ్గా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సెండ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజ్ అనేది తయారైపోతుంది. సో చూడండి, ఇమేజ్ అనేది తయారైపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా, ఎంతో డీటెయిల్డ్గా ఇక్కడ చూడండి అవుట్ఫిట్ అంతా చేంజ్ అయిపోయింది. అసలు ఎవ్వరూ కనుక్కోలేరు మనం ఈ ఫోటోని ఎడిట్ చేసామని. సో చూడండి, ఎంతో బాగా మనకు ఇది ఫోటో అయితే జనరేట్ చేసి ఇచ్చేసింది. ఎంతో అమేజింగ్గా నా డ్రెస్ అయితే ఇది చేంజ్ చేసేసింది. ఇంకో ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేశాను. సో ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు కాఫీ షాప్లో కూర్చున్నారు కదా. సో ఇందులో ఒక అబ్బాయిని చేంజ్ చేసి అమ్మాయి ఇక్కడ యాడ్ చేద్దాం. సో చూడండి, ఇక్కడ నేను ఇలా ప్రాంప్ట్ రాస్తున్నాను. చేంజ్ ద పింక్ కలర్ షర్ట్ వియర్డ్ బై ఇంటూ బ్యూటిఫుల్ ఇండియన్ గర్ల్ అని రాశాను. అలాగే తను వేసుకున్న దుస్తులు కూడా ఇక్కడ నేను రాస్తున్నాను, ఎలాంటి దుస్తులు వేసుకోవాలో అని. పింక్ కలర్ కుర్తీ అని రాశాను. సో ఇది కూడా సెండ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకు ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా మనకు ఇమేజ్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు కూర్చొని ఉన్నారు. ఇక్కడ నేను రీప్లేస్ చేసేసాను. ఇక్కడ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న అబ్బాయిని అమ్మాయిగా ఇక్కడ రీప్లేస్ చేసేసాను. సో చూడండి, ఎంతో అమేజింగ్గా మనకు ఫోటో వచ్చింది. ఇక్కడ మీరు 3 డాట్ పైన క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అయితే ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. సో ఇంకో ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత సో చూడండి, ఇక్కడ ఇతను ఒక కార్ దగ్గర, ల్యాంబోర్గిని కార్ దగ్గర నించున్నట్టు ఇక్కడైతే నేను ప్రాంప్ట్ రాస్తున్నాను. మేక్ దిస్ బాయ్ స్టాండింగ్ అట్ ఏ గ్రీన్ కలర్ ల్యాంబోర్గిని కార్ అని. ఇక్కడ నుండి మీరు అమేజింగ్గా, అన్లిమిటెడ్గా మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇమేజెస్ ఎడిట్ చేసుకోవచ్చు, జనరేట్ చేసుకోవచ్చు. ఎలాంటి లిమిటేషన్ అయితే ఉండదు. సో దీన్ని కూడా నేను క్రియేట్ చేస్తున్నాను. సెండ్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, రిజల్ట్ ఎలా వస్తుందో. సో చూడండి, ఎంతో అమేజింగ్గా ఇతను నిజంగా ఒక ల్యాంబోర్గిని కార్ దగ్గర నించున్నట్టు ఇది మనకు ఫోటో అయితే ఎడిట్ చేసి ఇచ్చేసింది. ఇలాంటి ఫొటోస్ మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే చాలా ఫాలోవర్స్ గెయిన్ అవుతారు. అలాగే మంచి లైక్స్ మీకు ఫొటోస్కి వస్తాయి. నా ఇంకో ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసి ఇప్పుడు ఇక్కడ ఈ ఫోటోలో బ్యాక్గ్రౌండ్ రూమ్ ఉంది కదా, ఈ రూమ్ని మనం చేంజ్ చేసేద్దాం. సో మీరు ఇక్కడ నుండి ఇలా రూమ్స్ చేంజ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయొచ్చు. అలాగే హౌస్, ఎలాంటివైనా మీరు బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేసి యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ప్రాంప్ట్ అయితే ఇలా రాస్తున్నాను. చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ ఇంటూ ఏ బ్యూటిఫుల్ ఇండియన్ రూమ్ అని. సో ఇప్పుడు మనకు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మన బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయిపోయింది. ఆ ఇమేజ్ అంత క్లారిటీగా లేదు కాబట్టి సరిగ్గా రాలేదు. ఇంకో ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ ఇంటూ ఏ బ్యూటిఫుల్ కేఫ్ అని. సో ఇది చూద్దాం ఎలా వస్తుందో. సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డీటెయిల్డ్గా వచ్చింది. ఇదైతే నిజంగా ఈ అబ్బాయి కాఫీ షాప్లో కాఫీ తాగేకి కూర్చున్నట్టు ఇది మనకు క్రియేట్ అయితే చేసి ఇచ్చింది. అలాగే ఇక్కడ నుండి మెటా ద్వారా మనం మన నేమ్స్తో లోగోస్ క్రియేట్ చేయొచ్చు. అలాగే మన నేమ్స్ని డిజైన్గా ఇక్కడ మనం స్టైలిష్గా ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు మన నేమ్స్ ద్వారా.
అలాగే ఏవైనా కంపెనీస్ ప్రమోట్ చేయడం కోసం, బ్రాండ్ ప్రమోషన్ కోసం మీరు ఇక్కడ నుండి ఫొటోస్ కూడా తయారు చేసి ఇవ్వచ్చు. ఇక్కడ అమేజింగ్గా మనకు ఫుల్ డీటెయిల్గా అయితే క్లారిటీగా మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. సో ఇక్కడ ఇలా నేను ఒక ప్రాంప్ట్ రాస్తున్నాను ఎగ్జాంపుల్ కోసం. ఏ రెడ్ రోజెస్ గార్డెన్ డెకరేటెడ్ నేమ్డ్ యాజ్ అని రాస్తున్నాను. నేమ్డ్ యాజ్ మీ నేమ్ రాసుకోండి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం రవి అని రాశాను. సో ఇప్పుడు చూద్దాం ఎలా క్రియేట్ అవుతుందో. సో ఫ్యూ సెకండ్స్లో మనకు ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రవి అనే పేరుతో ఒక గార్డెన్ అయితే క్రియేట్ అయిపోయింది. ఎంతో అమేజింగ్గా, ఎంతో క్లారిటీగా. అలాగే మన బిజినెస్ ప్రమోషన్స్ కోసం, బిజినెస్ లోగో ప్రమోషన్స్ కోసం, అలాగే బ్రాండింగ్ చేయడం కోసం ఇక్కడ మనం ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. మెటా అని ఇలా ప్రాంప్ట్స్ రాసి ఎగ్జాంపుల్ కోసం ఇలా రాస్తున్నాను. ఒక కూల్ డ్రింక్ టిన్ ఆర్టిఫిషియల్ తెలుగు అనే నేమ్తో ఉన్నట్టు ఇక్కడ నేను రాశాను చూడండి. ఇప్పుడు మనకు మన ఛానల్ నేమ్తో ఇక్కడ టిన్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. సో ఇంకా అమేజింగ్గా ఇంకా కొన్ని ఇమేజెస్ నేను జనరేట్ చేసి చూపిస్తాను మీకు. సో చూడండి, దీన్నే ఇలా రాశాను నేను. ఒక రెడ్ కలర్ పెప్సీ టిన్లా మీరు తయారు చేసి ఇవ్వండి అని. సో ఇంకోటి ఇక్కడ రాజు అనే పేరుతో ఒక చాక్లెట్ తయారు చేసి ఇవ్వండి అని ఇక్కడ ప్రాంప్ట్ రాశాను. సో చూడండి, ఇక్కడ రాజు నేమ్తో చాక్లెట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఎంతో అమేజింగ్గా క్రియేట్ అయింది కదా. సో ఇంతకుముందు కూడా ఇంకో ఇమేజ్ని ఇలా క్రియేట్ చేశాను రాజు అని. మీ సొంత బిజినెసెస్ కోసం మెటా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీని ద్వారా మీరు ఇలా పాంప్లెట్స్ తయారు చేసుకోవచ్చు, బ్యానర్స్ కూడా తయారు చేసుకొని మీరు మీ బిజినెస్ని గ్రో చేసుకోవచ్చు. ఇలా మీరు ఇతరులకు కూడా బిజినెస్ బ్రాండింగ్ కోసం మెటా అని యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను రాజు నేమ్తో ఒక సోప్ అయితే తయారు చేశాను. సో చూడండి, ఎంతో అమేజింగ్గా ఉంది కదా. ఇలా మీరు కుర్కురే ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్, అలాగే హోటల్ నేమ్స్, అలాగే రెస్టారెంట్ నేమ్స్, హౌస్ నేమ్స్, ఎటువంటివి అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. మనం ఎంతో కష్టపడి మన ఫొటోస్ని ఎడిట్ చేయడం కోసం పిక్సార్ట్ అలాగే చాలా యాప్స్ యూస్ చేసి కష్టపడి ఎడిటింగ్ చేస్తాం. కానీ మనం మెటా ద్వారా మనకు ఏది కావాలో జస్ట్ ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసి టైప్ చేస్తే చాలు, ఇది క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, రాజు నేమ్తో కుర్కురే ప్యాకెట్ ఇక్కడ క్రియేట్ చేశాను. ఎంతో బాగుంది కదా.